ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీవు చేయుచున్న ఈ కార్యము త్యాగమో అవివేకమో ప్రేమయో అవగతమగటలేదు బాలిక. కానీ నీలాంటి పుణ్యాత్మురాలికి ఇటువంటి పరిస్థితి రాకూడదు. వినోద్ ఎక్కడే? పొద్దున్నుంచి కనపడలేదు. ఎవరో ఫ్రెండ్ని కలిసొస్తానని బయటికెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. ఓసారి ఫోన్ చేసి కనుక్కోండి. అదిగో మాటల్లోనే వచ్చేశాడు. నీకోసమే వెయిట్ చేస్తున్నాను రా వినోద్. నాకోసమా? ఎందుకు? ఇంట్లో పెద్ద ప్రమాదం జరిగింది నాన్న. అవునా? పిల్లలెక్కడా? అన్నయ్యకేం కాలేదు కదా? అందరూ బాగానే ఉన్నారు నాన్న. మీ వదినే కాలు జారి పడిపోయింది. దేవుడి దయ వల్ల చిన్న దెబ్బతో పోయింది గాని లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేదిరా. ఓ, ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా? వెళ్ళి వదినతో మాట్లాడరా. తర్వాత మాట్లాడతానులే నాన్న. బానే ఉన్నారని చెప్తున్నారు కదా. మేము చెప్పటము నువ్వెళ్ళి తెలుసుకోవటము ఒకటేనా వినోద్? వెళ్ళి వదినతో మాట్లాడు. అరే వినోద్, మన మధ్య అరుంధతి లేదని మాకు కూడా బాధగానే ఉందిరా. అలా అని ఇప్పుడు మన మధ్య ఉంటున్న బాగిని బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం చెప్పు? అత్తయ్య వాళ్ళు చెప్తుంది కరెక్టే వినోద్. అరుంధతి గారి మీద ఉన్న ప్రేమ భాగ్యం మీద కోపంగా మారడంలో అర్థం లేదు. అసలు బాగి ఏం చేసిందనరా అంత కోపంగా ఉన్నావు? ఏంటమ్మా ఏంటి? అందరూ ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు. అన్నయ్యని మోసం చేసి పెళ్లి చేసుకుంది. వినోద్ 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 అయ్యో, రేయ్ అసలు తన గురించి ఏం తెలుసని అలా మాట్లాడావురా? తను ఎప్పుడు ఈ ఇంట్లో కానీ నా లైఫ్లో కానీ ఆరు స్థానం అడగలేదు. ఒక మనిషి గురించి పూర్తిగా తెలియకుండా, తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించకుండా ఇలా నలుగురిలో నిలబడి తప్పుగా మాట్లాడడం ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నావు? తను ఈ ఇంటి కోడలు, నా భార్య. తను ఈ ఇంటి కోడలు, నా భార్య, నా భార్య, నా భార్య. నీకు వదిన, ఇదే నిజం. నువ్వు దీన్ని ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే నువ్వు మేము అంత ప్రశాంతంగా ఉండగలం. అర్థమైందా? సరే అన్నయ్య, సారీ. బాధపడుతున్నావా వినోద్? నేను తప్పు చేసినప్పుడు కూడా మా అన్నయ్య ఇలా అరవలేదు మనోహర్ గారు. ఇవాళ అందరి ముందు అరిచాడు, అది కూడా ఆవిడ వల్ల. చెప్పాను కదా వినోద్, బాగి ఇంట్లో ఒక్కొక్కరిని మాయ చేస్తుంది. అమర్ని తన గుప్పెట్లో పెట్టుకుందంటే ఎంత తెలివైందో నువ్వే ఆలోచించు.
సరే వినోద్, నువ్వేం బాధపడకో. అమర్ని భాగ్యమాయ నుంచి బయటికి తీసుకొద్దాం. నేను నీకు సాయం చేస్తాను. ఇద్దరం కలిసి దాన్ని ఇంట్లో నుంచి తరిమి కొడదాం. ఛ, ఇన్ని రోజుల తర్వాత ఇంటికొస్తే ప్రశాంతత లేకుండా పోతుంది. చిత్రలాంటి అమ్మాయిని చూసి ఇంటికొచ్చి ఈవిళ్ళాంటి వాళ్ళని చూస్తుంటే కోపం కట్టలు తెంచుకుని వచ్చేస్తుంది. చిత్రనా? చిత్ర లాంటి అమ్మాయి అంటే చిత్ర ఎలాంటి అమ్మాయి? $50,000 నా దగ్గర ఇవే ఉన్నాయి. నెక్స్ట్ మంత్ డబ్బులు చేతికొచ్చాక అవి కూడా మీకు ఇస్తాను. నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తే మరి నువ్వెలా మేనేజ్ చేస్తావు చిత్ర? ఆకలి తట్టుకొని నిలబడ్డం నాకు అలవాటు వినోద్. చెక్ మీద నేమ్ రాసుకోండి. అలాగే నా నెంబర్ కూడా రాశాను. పిల్లలకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. అరే, తను పస్తులున్నా పర్లేదు, పిల్లలు కడుపు నిండా తింటే చాలు అనుకుంటుందండి. అసలు ఒక్క నిమిషం ఆగు. కస్తూర్బాయ్ అనాథాశ్రమం గురించేనా నువ్వు చెప్పేది? అవును, ఎందుకు అడిగారు? ఏం లేదు, నేను ఇప్పుడే వస్తాను. హలో, కస్తూర్బా అనాథాశ్రమమా మేడం? అవునండి. ఎవరు మాట్లాడేది? నా పేరు మనోహరి అండి. ఇందాక వినోద్ అని ఒక అతను వచ్చి మీకు 5 లక్షలు చెక్ ఇచ్చాడా? ఇచ్చారు మేడం. కానీ వెంటనే ఆయనతో వచ్చిన చిత్ర చెక్లో సైన్ కరెక్ట్గా లేదని చెక్ తీసుకుని వెళ్ళిపోయారు. అవునా, సరే ఉంటాను. హలో, చెప్పు మను. ఏంటే 5 లక్షలు బ్యాంక్ నుంచి తీసుకొని సంతోషంగా బయటకెళ్తున్నావా? చుట్టూ చూడకు, నేను అక్కడ లేను. ఇక్కడ లేని నీకు ఇక్కడుంటున్న నేను ఏం చేస్తున్నానో ఎలా తెలిసింది మను? నీ దొంగ బుద్ధి తెలిసి నీ కాల్ చేశాను. వినోద్ ఇందాకే నువ్వు కలిసిన దగ్గర నుంచి చెక్ ఇచ్చింది అంతా మొత్తం చెప్పాడు.